హలో ఫ్రెండ్స్, ఈ ట్యాంక్ చూడండి ఎంత దట్టిగా ఉందో. చాలా రోజులైంది కడిగి. దీన్ని కడిగిచ్చి చుట్టూ రాగి చెట్లన్నీ మర్చిపోయినాయి, అన్నీ పెరికేసి నీట్గా కడగాలి. చూడండి ట్యాంక్లో అయితే ఎంత డస్ట్ ఉందో. ఈ డస్ట్ అంతా కుళాయి లోపలికి పోతే వాటర్ అనేది చాలా స్లోగా వస్తుంది. వీళ్ళనంత వరకు అందరూ కడుక్కుంటే మేలు. ఎంత నీట్గా కడిగించారో చూడండి. వీళ్ళు వచ్చి మా పెద్దనాన్న వాళ్ళే, అంతా నేనే మాట్లాడుకుంటా కాబట్టి నీట్గా చేయిస్తారు. నేను అందరిది మాట్లాడుకోను, మన అనుకున్న వాళ్ళది, డబ్బుల కోసం అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఓల్డ్ మేడము, అందుకోసం చేపిస్తాను. మా పెద్దనాన్న వాళ్ళు చేసిన నీట్గా చేస్తారు వర్క్, మన కోసం వచ్చి చేస్తారు. చూడండి ఈ ట్యాంక్ నుండి పక్కన సైట్లో ఎక్కువ పడిపోతున్నది. ట్యాంక్ నిండి ఓవర్ఫ్లో వాటరు. దీనికోసం మనం వాటర్ ఆటోమేటిక్ అయితే బిగించాలి. చూద్దాము. చూడండి ఆటోమేటిక్ ఫిట్ చేసుకున్నాము. దీన్ని అనేది కొద్దిగా హైట్కి పెట్టి వాటర్ కంట్రోల్ అవుతుందో కూడా చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకున్న తర్వాత సార్ వాళ్ళకి ఏదో చెప్పాలి. మోటార్ చూడండి, ఒక మోటార్లో నుంచి వాటర్ వస్తుంది ఒక ట్యాంక్లో. ట్యాంక్ నిండి పక్క ట్యాంక్లో వాటర్ పడుతుంది. ఇప్పుడు నేను చూడండి చెక్ చేస్తాను. ఆ వాటర్ బాల్ పైకి ఎత్తినప్పుడు లెవెల్ అనేది మోటార్ అనేది ఆగిపోవాలి. చూడండి ఆగిపోయింది మోటరు. వెనకాల రైలు కూడా కనపడుతుంది. ఈ ఏరియా వచ్చి బస్ స్టాండ్ ఆపోజిట్ రామ్ తులసి కళ్యాణ మండపం బ్యాక్ సైడ్. చూడండి ఈరోజు అయితే మేము 5 మంది, 2 ట్యాంక్ క్లీనింగ్కి. ఆటోమేటిక్ కోసం 3 కానీ 1 అవర్ అయినా పర్వాలేదు, వేరే పనికాడి నుంచి వచ్చాము. ఈ వాటర్ లెవెల్ వచ్చే కొద్దికి ఆ వాటర్ కంట్రోలర్ బాల్ అనేది చక్కగా నిలబడుతుంది. నిలబడినప్పుడు వాటర్ అనేది ఆగిపోతుంది. వాటర్ వేస్టేజ్ ఎక్కువ అవ్వదు. ఇదైతే అందరూ పెట్టుకుంటే మేలే. మోటార్ కూడా పెద్దగా దెబ్బ ఉండదు. చెక్ చేసుకోండి. తిరుపతి భరత్ ఎలక్ట్రికల్. ఏ వర్క్ ఉన్నా చేస్తాం.